అలనాటి బాలీవుడ్ కలల రాకుమారుడు, ఒరిజినల్ సూపర్ స్టార్ ఆఫ్ ఇండియన్ సినిమా రాజేష్ ఖన్నా గురించిన ప్రత్యేక కార్యక్రమం 5వ భాగం, చివరి భాగం ఈరోజు. గత 4 భాగాల్లో రాజేష్ ఖన్నా వ్యక్తిగత సినీ జీవిత విశేషాలు చాలా తెలుసుకున్నాం. ఆయన బాల్యంతో ప్రారంభించి 1973లో డింపుల్ కపాడియాతో వివాహం జరిగేదాకా చోటు చేసుకున్న అనేక సంఘటనల గురించి తెలుసుకున్నాం. 1970 నుంచి వరుసగా సినిమాల విజయాలు, అంజు మహేంద్రుతో సాన్నిహిత్యం, వారి మధ్య విభేదాలు, డింపుల్ కపాడియా పరిచయమైన 4 నెలల్లోనే వివాహం, వీటన్నింటి గురించి మాట్లాడుకున్నాం. వివాహమైన మొదటి సంవత్సరమే వాళ్ళిద్దరి మధ్య అంచనాల్లో వ్యత్యాసాలు, బాబీ సినిమా ఘన విజయం సాధించినప్పటికీ డింపుల్ సినీ రంగం నుంచి విరమించాల్సి రావడం, 1973 చివర్లోనే వాళ్ళిద్దరికీ ఒక పాప జననం, 1974 నుంచి రాజేష్ ఖన్నా నట జీవితంలో అపజయాల సంఖ్య పెరగడం, దానికి ఆయన ప్రవర్తన కూడా కొంతవరకు కారణం కావడం, ఇవన్నీ తెలుసుకున్నాం. ప్రస్తుతానికి మన కథనం 1974 చివర్లో ఉందండి. ఇక్కడ్నుంచి మిగతా విశేషాలు ఈ చివరి భాగంలో మాట్లాడుకుందాం. 1975లో రాజేష్ ఖన్నా నటించింది ఒకే ఒక్క సినిమా విడుదలయ్యింది, ప్రేమ్ కహానీ. ఈ చిత్రం ఒక మాదిరిగా ఆడింది, మరీ ఘోర పరాజయం పాలైన చిత్రం కాదు. అయితే ఆ సంవత్సరమే బాలీవుడ్లో సంచలనం సృష్టించిన దీవార్, షోలే, ప్రతిజ్ఞ, సన్యాసి ఇలాంటి చిత్ర విజయాల ముందు ప్రేమ్ కహానీ పాక్షిక విజయం తేలిపోయింది. ప్రేక్షకుల అభిరుచుల్లో కూడా మార్పు స్పష్టంగా తెలిసింది. తరువాతి సంవత్సరం 1976 నుంచి రాజేష్ ఖన్నా సినిమాల పరాజయ శాతం బాగా పెరిగింది. గమనించాల్సిన విషయం ఏమిటంటే, ఆయన నటించే సినిమాల సంఖ్యలో మాత్రం పెద్దగా మార్పు రాలేదు. సంవత్సరానికి 4-5 సినిమాలకు తక్కువ కాకుండా విడుదలవుతూ ఉండేవి. 1977లో అయితే ఏకంగా 9 సినిమాలు విడుదలయ్యాయి రాజేష్ ఖన్నా నటించినవి. 1976లో ఆయన నటించినవి 3 సినిమాలు విడుదలైతే 3 పరాజయం పాలైనవే. మహాచోర్ సినిమా గురించైతే మహాబోర్ అని రాశాయి పత్రికలు. శక్తి సామంత చిత్రం మెహబూబా, దానిమీద అనేక ఆశలు పెట్టుకున్నాడు రాజేష్ ఖన్నా. షోలే లాంటి యాక్షన్ సినిమాల తర్వాత మార్పు కోసం ప్రేక్షకులు ప్రేమకథా చిత్రాల్ని చూస్తారు, తప్పక ఆదరిస్తారు అనుకుని అంచనా వేశాడు. సినిమా నిర్మాణంలో పూర్తి సహకారాన్ని అందించాడు. సినిమా విడుదలకు ముందు కూడా పత్రికలకు ఇంటర్వ్యూలు, ప్రచారం కోసం తన శక్తియుక్తులన్నింటినీ వినియోగించాడు రాజేష్ ఖన్నా. మేరే నైనా సావన్ భాదో లాంటి హిట్ పాట ప్రేక్షకుల్ని మైమరపించింది, కానీ సినిమాగా మెహబూబా ఘోర పరాజయం పాలైంది. దాని తర్వాత 1976 చివర్లో షమ్మీ కపూర్ దర్శకత్వంలో వచ్చిన బుందల్ బాజ్, అది కూడా అదే పరిస్థితి. ఈ పరాజయాల పరంపర 1977లో కూడా కొనసాగింది. మధ్య మధ్యలో ఒక మాదిరి విజయం సాధించిన సినిమాలు వస్తున్నప్పటికీ గత సంవత్సరాలతో పోలిస్తేనూ, సమకాలీన నటుల సినిమాలతో పోలిస్తేనూ రాజేష్ ఖన్నా నట జీవితం అనుమానం లేకుండా తిరోగమనం బాటలో పడింది అని అందరికీ తెలిసింది. 1978లోనూ అదే పద్ధతి. 1979 మేలో విడుదలైన అమర్దీప్ దాకా రాజేష్ ఖన్నా సినిమాలన్నీ దాదాపు ఫెయిల్యూర్ అని చెప్పుకోవచ్చు. అమర్దీప్ విజయం సాధించింది, కానీ రాజేష్ ఖన్నా నట జీవితానికి మరొక మలుపు కాలేదు. దీని తర్వాత మళ్లీ పరాజయాలు ఎదురయ్యాయి. ఈ దాగుడు మూతలు, వెలుగునీడలు 1982 దాకా ఇలాగే కొనసాగాయి. ఆ సంవత్సరాల్లోని అన్ని సినిమాల గురించి వివరాలు చెప్పడం లేదండి. ఇలా వరుసగా పరాజయాలు ఎదుర్కోవడంలో రాజేష్ ఖన్నా నిర్ణయాలు ఎంతవరకు కారణమయ్యాయో తెలుసుకుందాం.
1970 దశాబ్దం మధ్య నుంచి భారీ తారాగణం చిత్రాల పరంపర మొదలయ్యింది. రోటీ కప్డా ఔర్ మకాన్, యాదోంకి బారాత్, అమర్ అక్బర్ యాంథనీ మొదలైనవి. పైగా అవన్నీ యాక్షన్ ప్రధానమైన చిత్రాలు. రాజేష్ ఖన్నాకి మల్టీస్టారర్ చిత్రాల్లో నటించడం ఇష్టం ఉండేది కాదు. సినిమా అంతా తన మీదే నడవాలి, తనే సినిమాని నడిపించాలి అనే ఉద్దేశంతో ఉండేవాడు. అలాంటి సినిమాలనే ఎంచుకునేవాడు. యాక్షన్ ప్యాక్డ్ సినిమాలంటే కూడా అంతగా ఆసక్తి చూపించేవాడు కాదు. ఆయన తీసుకున్న ఇలాంటి నిర్ణయాలు కూడా ఆయన నటజీవితం మీద ప్రతికూల ప్రభావాన్ని చూపించాయి అని విశ్లేషకుల అభిప్రాయం. సహజంగానే విజయానికి అందరూ అధినేతలే, అపజయం మాత్రం అనాథ అన్న విధంగా ఒక్కసారి రాజేష్ ఖన్నా సినిమాలు పరాజయాల బాట పట్టాక ఆయన అభిమానులు కూడా క్రమక్రమంగా దూరమవడం మొదలయ్యింది. ఒకప్పటి ఆయన సినిమాలను ఆకాశానికెత్తే పత్రికలు కూడా ఇప్పుడు నిర్దాక్షిణ్యంగా చీల్చి చెండాడడం మొదలెట్టాయి. అసలే ఆత్మాభిమానం, కాస్త అహంభావం కలగలిసిన రాజేష్ ఖన్నాకి ఈ పరిణామాలన్నీ తట్టుకోవడం కష్టమైంది. ఆ రోజుల్లోనే జరిగిన ఒక సంఘటన. హాస్యనటుడు మెహమూద్ తన దర్శకత్వంలో జనతా హవల్దార్ అనే సినిమా నిర్మిస్తూ దానిలో రాజేష్ ఖన్నాని ప్రధాన పాత్రకు ఎంపిక చేసుకున్నాడు. 1979 ప్రాంతాల్లో ఆ చిత్రం షూటింగ్ మెహమూద్ వ్యవసాయ క్షేత్రంలో జరుగుతోంది. షూటింగుకి వచ్చిన రాజేష్ ఖన్నాని మెహమూద్ కొడుకు చనువుగా పలకరించబోయాడు. అసలే సినిమాల పరాజయంతో అభినందనలన్నీ అభిశంసనలుగా మారిన పరిస్థితుల్లో నవ్వుతూ పలకరించిన వాళ్లను కూడా అనుమానించే స్థితికి చేరుకున్న రాజేష్ ఖన్నాకి మెహమూద్ కొడుకు తీసుకున్న చనువు నచ్చలేదు. తనని హేళనగా పలకరించాడేమో అని అపార్థం చేసుకుని అలిగాడు. విషయం తెలుసుకుని వెళ్ళి బతిమాలి సెట్కి తీసుకురావడానికి తలప్రాణం తోకకొచ్చింది మెహమూద్కి. ఇలాంటి అలగడాలు, షూటింగుకి ఆలస్యమవడాలు భరించలేక ఒకరోజు మెహమూద్ రాజేష్ ఖన్నా మీద చెయ్యి చేసుకున్నాడని కూడా సినిమా పత్రికలు గాసిప్స్ కాలంలో రాశాయి. కానీ మరీ ఆ పరిస్థితి వచ్చుండదు అని రాజేష్ ఖన్నా సన్నిహితుల అభిప్రాయం. ఎప్పుడూ వందిమాగధుల మధ్యలో ఉండే రాజేష్ ఖన్నా ఒక విధంగా ఒంటరివాడయ్యాడు ఆ రోజుల్లో. సన్నిహితుడొకరు వ్యాఖ్యానించాడు ఆ పరిస్థితులను చూసి, రాజేష్ ఖన్నాకి నవ్వడం తెలుసు, దుఃఖించడం తెలుసు, ప్రేమించడం తెలుసు, విరహం తెలుసు, అన్ని భావోద్వేగాలు అభినయించాడు. కానీ నిజ జీవితంలో మానవ సంబంధాలను సజావుగా కొనసాగించడం తెలీదు. అందుకే ఆయన సమూహంలో ఒంటరిగా మిగిలిపోతూ ఉండేవాడు అని. 1980 ప్రాంతాలొచ్చేసరికి ఇంట్లో పరిస్థితులు కూడా మరింత సంక్లిష్టంగా మారాయి. డింపుల్ 2-3 నెలలకొకసారి పిల్లల్ని తీసుకుని పుట్టింటికి వెళ్ళిపోతుండేది. ఎప్పటికప్పుడు వాళ్లు విడిపోతున్నారు అని పత్రికలు రాస్తుండేవి. మళ్ళీ రాజేష్ ఖన్నా వాళ్ళింటికి వెళ్లగానే ఆయనతో కలిసి వచ్చేసేది డింపుల్. చాలా రోజుల తర్వాత ఒక ఇంటర్వ్యూలో చెప్పారామె, పిల్లల భవిష్యత్తుని దృష్టిలో ఉంచుకుని ప్రతిసారి రాజీపడేదాన్ని అని. అలాంటి పరిస్థితుల్లోనే జరిగిన ఇంకొక పరిణామం, డింపుల్ తల్లిదండ్రులు రాజేష్ ఖన్నాకి వ్యతిరేకంగా వార్తలు ప్రచారం చేయడం. రాజేష్ ఖన్నా వల్లనే తమ అమ్మాయి నటజీవితం ముగిసింది అని వాళ్ల బాధ. ఎప్పటికైనా మారతాడేమో, డింపుల్కి ఇష్టమైన నటనకు అనుమతిస్తాడేమో అని వాళ్లు కూడా ఎదురుచూశారు. అది సాధ్యపడకపోవడం, రాజేష్ ఖన్నా సినిమాలన్నీ దెబ్బతింటుండడం, ఆయన ప్రవర్తనతో విసిగిపోయి కూతురు తరచూ తమ వద్దకు వచ్చెయ్యడం, ఇవన్నీ ఆ తల్లిదండ్రులకు మరింత వేదన కలిగించాయి. డింపుల్ వాళ్ల నాన్న పేరు చున్నీభాయ్. ఆయనే రాజేష్ ఖన్నా డింపుల్ల మధ్య జరిగిన సంఘటనల్ని పత్రికల వాళ్లకి లీక్ చేస్తుండేవాడు. ఆ రోజుల్లో గాసిప్స్ కోసం పత్రికల వాళ్లు చున్నీభాయ్ని తరచూ సంప్రదిస్తూ ఉండేవాళ్లు. ఆ వార్తల్ని సిఐబి నుంచి వచ్చిన వార్తలు అంటుండేవాళ్లు. సిఐబి అంటే చున్నీభాయ్ ఇన్ఫర్మేషన్ బ్యూరో అని. ఇలాంటి పరిణామాల వల్ల సహజంగానే రాజేష్ ఖన్నా ఆత్మవిశ్వాసం కూడా సన్నగిల్లింది. పైగా ఎవరితోనూ ఏమీ పంచుకోని మనస్తత్వం.
ఒకప్పుడు తనకు దగ్గరగా ఉన్న అంజు మహేంద్రు, దేవయానీలు కూడా దూరమైపోయారు. ఇంకొక వైపు వెంటాడుతున్న నటజీవితపు వైఫల్యాలు, ఇంట్లో అశాంతి, అత్తమామలే వ్యతిరేక వార్తలు ప్రచారం చేయడం, మానసికంగా ఒంటరితనం, వీటన్నింటికీ పరాకాష్ట 1982లో సౌటెన్ సినిమా షూటింగ్ సందర్భంగా జరిగిన సంఘటనలు, తదనంతరం డింపుల్ పిల్లల్ని తీసుకుని శాశ్వతంగా ఆశీర్వాద్ బంగ్లా నుంచి పుట్టింటికి వెళ్ళిపోవడం. ఈ వివరాల్లోకి వెళదాం. ఇక్కడ ఇంకొక పాత్రను పరిచయం చేసుకుందాం. ఆమె పేరు టీనా మునిమ్. ఇంచుమించు డింపుల్ ఖన్నా వయసే. డింపుల్ బాబీ సినిమాలో నటించే సమయానికి, రాజేష్ ఖన్నాని వివాహం చేసుకునే సమయానికి టీనా ఇంకా హైస్కూల్లో చదువుకుంటోంది. సహజంగానే చాలామంది అమ్మాయిల్లాగా కాలేజీ రోజుల నుంచి టీనాకి రాజేష్ ఖన్నా అంటే విపరీతమైన అభిమానం. 1975లో తన 18 సంవత్సరాల వయసులో ఫెమీనా టీన్ ప్రిన్సెస్ పురస్కారాన్ని అందుకుంది టీనా. ఆ తర్వాత 3 ఏళ్లకే దేవానంద్ దేశ్ పరదేశ్ చిత్రం ద్వారా వెండితెరకు పరిచయమయ్యింది. వెంటనే అవకాశాలొచ్చాయి, విజయాలు లభించాయి. 1981లోనే తను గాఢంగా అభిమానించే రాజేష్ ఖన్నాతో కలిసి 50-50 అనే సినిమాలో నటించే అవకాశం వచ్చింది. ఆ సినిమా షూటింగ్ సందర్భంలోనే వాళ్ళిద్దరి మధ్య స్నేహం చిగురించింది. ఆ స్నేహం సాన్నిహిత్యమై, ఆ సాన్నిహిత్యం సహజీవనంగా మారుతుందని అప్పట్లో వాళ్ళిద్దరూ ఊహించి ఉండరు. 50-50 విడుదలైన తరువాతి సంవత్సరమే 1982లో వాళ్ళిద్దరూ కలిసి సౌటెన్ సినిమాలో నటించే అవకాశం వచ్చింది. ఆ సినిమా 1983లో విడుదలయింది, కానీ షూటింగ్ అంతా 1982లోనే జరిగింది. సావన్ కుమార్ చిత్రం అది. ఆయన నిర్మాతగా సినీ రంగంలో అడుగుపెట్టి తర్వాత దర్శకుడయ్యాడు. మనం మాట్లాడుకునే 1982కి సావన్ కుమార్కి 10 ఏళ్లు దర్శకత్వ అనుభవం ఉంది. రాజేష్ ఖన్నా అంటే ఆయనకు విపరీతమైన అభిమానం. అప్పటికీ 7-8 సంవత్సరాలుగా రాజేష్ ఖన్నాతో సినిమా తీద్దామంటే రాజేష్ ఖన్నా అందుబాటులో లేడు. పట్టువదలకుండా ప్రయత్నిస్తూనే ఉన్నాడు సావన్ కుమార్. అన్నేళ్లు డేట్స్ లేవు అంటున్న రాజేష్ ఖన్నా 1982లో సావన్ కుమార్ని పిలిచి, ఇదిగో నా డైరీ పూర్తిగా ఖాళీ, మీకు కావాల్సిన డేట్స్ తీసుకోండి అన్నాడు. పరాజయాలు వెంటాడుతున్న ఆ రోజుల్లో ఒక్కటంటే ఒక్క విజయం కావాలి అనుకుంటున్నాడు రాజేష్ ఖన్నా. అలా సావన్ కుమార్కి అంగీకరించిన సినిమానే సౌటెన్. మొదట్లో రాజేష్ ఖన్నాకి జోడీగా పద్మిని కొల్హాపూర్, పర్వీన్ బాబీలను అనుకున్నారు. ఆ రోజుల్లోనే పర్వీన్ బాబీ పరిస్థితి కూడా అనిశ్చితంగా ఉంది. పర్వీన్ బాబీ గురించి వివరంగా లోగడ కార్యక్రమ పరంపర చేశాను. ఆసక్తిగల శ్రోతలు యూట్యూబ్లో కిరణ్ ప్రభా స్పేస్ పర్వీన్ అని సెర్చ్ చేసి వినొచ్చు. చివరి నిమిషంలో ఆమె సౌటెన్లో నటించలేనని చెప్పడమో లేకపోతే చెప్పకుండా అదృశ్యమవడమో జరిగింది. ఆ తర్వాత జీనత్ అమన్ అనుకున్నారు, కానీ ఆమె డేట్స్ వరుసగా లేవు. ఆ సమయంలో సౌటెన్ సినిమాలోకి వచ్చింది టీనా మునిమ్. అప్పటికీ రాజేష్ ఖన్నాకి టీనాతో పరిచయమయ్యి సంవత్సరం పైగా అయ్యింది. రాజేష్ ఖన్నా, డింపుల్ కలిసి 1-2 సార్లు టీనా మునిమ్ ఇంటికి వెళ్లారు కూడా భోజనానికి. ఈ సౌటెన్ సినిమా ప్రచారంలో భాగంగా నిర్మాణంలో ఉండగానే రాజేష్ ఖన్నా, టీనా మునిమ్లతోటి ప్రైవేటు ఫోటోషూట్ ఏర్పాటు చేశారు స్టార్ అండ్ స్టైల్ పత్రిక వాళ్లు. అది రాజేష్ ఖన్నా ఇంట్లోనే జరిగింది. డింపుల్ ఖన్నా దగ్గరుండ మరీ టీనా మునిమ్కి కావలసిన దుస్తుల్ని ఏర్పాటు చేశారు. సౌటెన్ సినిమా సుదీర్ఘమైన షెడ్యూల్ మారిషస్లో ఏర్పాటు చేసుకున్నారు. బహుశా మారిషస్లో షూటింగ్ చేసుకున్న మొట్టమొదటి హిందీ చిత్రం సౌటెన్ అయ్యుంటుంది. యూనిట్ అందరితో పాటు డింపుల్ కూడా మారిషస్ అవుట్డోర్ షూటింగ్కి వెళ్లారు. అప్పటికీ రాజేష్ ఖన్నా నట జీవితం అపజయాల బాటలోనే ఉంది. ఆయన మానసిక పరిస్థితి కూడా ఒక్కొక్కసారి అనూహ్యంగా ఉండేది. క్షణికావేశంలో ఎవరినైనా ఏదైనా మాట అనడం, మళ్ళా కొంచెం సేపయ్యాక వాళ్లకి క్షమాపణలు చెప్పడం ఇలా జరుగుతూ ఉండేది. మారిషస్ షూటింగ్ మధ్యలో కూడా మద్యం ఎక్కువైనప్పుడు సావన్ కుమార్ని ఏ మాట పడితే ఆ మాట అనేవాడు. మర్నాడు పొద్దున్నే
ఏమీ జరగనట్లే ఉండేవాడు. ఆ షూటింగ్ సందర్భంలోనే రాజేష్ ఖన్నా, టీనా మునింల సాన్నిహిత్యం హద్దులు దాటింది అని గ్రహించారు డింపుల్ ఖన్నా. ఒకరోజు రాజేష్ ఖన్నా షూటింగ్ నుంచి వచ్చేసరికి డింపుల్ ఖన్నా హోటల్ రూంలో లేదు. రూంలో అద్దం మీద నిన్ను ప్రేమిస్తున్నాను కానీ గుడ్ బై అని లిప్స్టిక్తో రాసుంది. అది డింపుల్ రాసిందే. సావన్ కుమార్ తర్వాత ఒక ఇంటర్వ్యూలో చెప్పారు, ఈ సంఘటన నా సినిమా షూటింగ్ మధ్యలో జరగడం నాకు చాలా బాధ కలిగించింది. మేము బొంబాయి వెళ్లేసరికి డింపుల్ ఆశీర్వాద్ని ఖాళీ చేసి వెళ్ళిపోయింది, మళ్లీ తిరిగి రాలేదు అని. గత 9 ఏళ్లుగా జరుగుతున్న సంఘటనల వల్ల ఈ పరిణామాన్ని రాజేష్ ఖన్నా ముందే ఊహించి ఉండొచ్చు, కానీ ఈసారి డింపుల్ తిరిగి రాదు అని నిశ్చయమైపోయింది. కొత్తగా ఏర్పడిన టీనా మునిం స్నేహం కొంత ఓదార్పునిచ్చిందేమో కానీ పిల్లల కోసం ఎదురుచూడ్డం మానలేదు రాజేష్ ఖన్నా. పిల్లల వయసు అప్పటికి 8 సంవత్సరాలు, 5 సంవత్సరాలు. అలా విచ్ఛిన్నమైంది రాజేష్ ఖన్నా, డింపుల్ ఖన్నాల 9 సంవత్సరాల వైవాహిక బంధం. అయితే చట్టబద్ధంగా ఎప్పుడూ విడాకులు తీసుకోలేదు. నా పిల్లలను తండ్రిలేని వాళ్లను చెయ్యడం నాకు ఇష్టం లేదు అనేవాళ్లు డింపుల్ పత్రికలకిచ్చిన ఇంటర్వ్యూల్లో. విడాకులు కావాలంటే పిల్లల భవిష్యత్తు బాధ్యత అంతా రాజేష్ ఖన్నాదే అంది డింపుల్. రాజేష్ ఖన్నా కూడా ఏమో మళ్ళా ఎప్పుడైనా పిల్లల్ని తీసుకుని వెనక్కి వస్తుందేమో అని చాలా రోజులు సుదీర్ఘంగా సంవత్సరాల పాటు ఎదురుచూస్తూనే గడిపాడు. కాని ఆయన ఆశించినట్లు జరగలేదు. ఆయన జీవితమూ, పుట్టింటికెళ్లిన డింపుల్ జీవితమూ కూడా మరెన్నో మలుపులు తిరిగాయి తర్వాత సంవత్సరాల్లో. వాటి గురించి తెలుసుకోబోయే ముందు 1983 నుంచి మళ్లీ రాజేష్ ఖన్నా సినిమాలు విజయాల బాటలోకి ఎలా ప్రయాణించాయో తెలుసుకుందాం. 1983 ఫిబ్రవరిలో విడుదలయింది ఆ సంవత్సరానికి రాజేష్ ఖన్నా నటించిన మొట్టమొదటి చిత్రం నిషాన్. రాజేష్ ఖన్నా హైస్కూల్ క్లాస్మేట్ జితేంద్ర కూడా నిషాన్లో సమాన నిడివిగల పాత్ర ఒక మాదిరిగా ఆడింది. మరీ అంతకుముందు సంవత్సరాల రాజేష్ ఖన్నా సినిమాలంతగా పరాజయం పాలవలేదు. మార్చి నెలలో విడుదలైన అవతార్ రాజేష్ ఖన్నా స్టార్డమ్కి పునర్జన్మ. బ్లాక్ బస్టర్ హిట్ అవడమే కాక ఆ సంవత్సరం ఆల్ ఇండియా క్రిటిక్స్ అసోసియేషన్ నుంచి ఉత్తమ నటుడి పురస్కారం అందుకున్నారు రాజేష్ ఖన్నా. ఆయనే చెప్పుకున్నట్లు ఆయన నటించిన సినిమాలు ఫెయిలయ్యాయే తప్ప నటుడిగా రాజేష్ ఖన్నాను విమర్శించిన వాళ్లు ఎప్పుడూ లేరు. అవతార్ సినిమా ఘన విజయం ఎవ్వరూ ఊహించనది రాజేష్ ఖన్నాకు కూడా ఆశ్చర్యం కలిగించింది. డింపుల్ ఖన్నా ఎడబాటు నుంచి కాస్త ఉపశమనం లభించింది అవతార్ సినిమా విజయంతో. దాని తర్వాత 2 నెలలకే జూన్లో సావన్ కుమార్ సౌటెన్ విడుదల కోసం ఏర్పాట్లు చేసుకున్నారు. అప్పుడే అవతార్ విజయాన్ని ఆస్వాదిస్తున్న రాజేష్ ఖన్నా సౌటెన్ విడుదల గురించి చాలా ఒత్తిడికి గురయ్యారు. ఇది తప్పనిసరిగా విజయం సాధిస్తే తప్ప మళ్లీ తన నట జీవితం గాడిలో పడినట్లు కాదు. విడుదలకు వారం ముందు ప్రీవ్యూ చూసి సావన్ కుమార్తో ముగింపులో ఏదో లోపం ఉంది, మార్చాలి అన్నారు రాజేష్ ఖన్నా. విడుదల ఇంకొక వారం రోజుల్లో ఉంది. ప్రింట్లన్నీ థియేటర్లకు వెళ్ళిపోయాయి. ఇలాంటి దశలో సినిమాలో మార్పు అంటే ఎట్లా? పోనీ ఏం మార్చాలా కూడా చెప్పలేదు. నాకు తెలీదు, మీరే చూడాలి, ఈ సినిమా ఫెయిలైతే మాత్రం భరించలేను అన్నాడు రాజేష్ ఖన్నా. సావన్ కుమార్ మీద తీవ్రమైన ఒత్తిడి. అంత అస్పష్టతలో తనైనా ఏం చేయగలడు? అయితే 2 రోజుల తర్వాత మళ్లీ రాజేష్ ఖన్నానే ఫోన్ చేసి సర్లెండి అలాగే విడుదల చేసేయండి అన్నాడు. కాస్త ఊపిరి పీల్చుకోగలిగాడు సావన్ కుమార్. సౌటెన్ సినిమా విడుదలకు ముందే భారీగా అడ్వాన్స్డ్ టికెట్లు అమ్ముడుపోయాయి. ఢిల్లీలోని షీలా థియేటర్లో ప్రేక్షకుల మధ్య సౌటెన్ చూడ్డానికి రాజేష్ ఖన్నా, టీనా మునిం, సావన్ కుమార్ వెళ్లారు. రాజేష్ ఖన్నా పట్ల అభిమానం తగ్గని ప్రేక్షకులు అనేక మంది ఇంకా ఉన్నారు అని మరొకసారి రుజువయింది. సౌటెన్ సూపర్ హిట్ చిత్రంగా నిలిచింది. ఉషా ఖన్నా స్వరపరిచిన పాటలు ప్రేక్షకుల్ని తన్మయత్వంలో ముంచెత్తాయి. రాజేష్ ఖన్నాకి దాదాపు 6 ఏళ్ల తర్వాత వరుసగా 2 హిట్ సినిమాలు. అదే సంవత్సరం నవంబర్లో విడుదలైన అగర్ తుమ్ నా హోతే
కూడా విజయం సాధించి రాజేష్ ఖన్నాకి హ్యాట్రిక్ సంవత్సరం అయ్యింది. ఈ వరుస విజయాల తర్వాత ఒక ఇంటర్వ్యూలో రాజేష్ ఖన్నా చెప్పారు, గత సంవత్సరాల్లో నా సినిమా పరాజయాల పాలైనప్పుడు నా నటన మార్చుకోవాలని, నా అలవాట్లు మార్చుకోవాలని చాలామంది సలహాలిచ్చారు. నేను ఏమీ మార్చుకోలేదు, నేను మారలేదు, మళ్లీ సినిమాలు విజయవంతమవుతున్నాయి అని. స్టార్ అండ్ స్టైల్ పత్రిక కవర్ స్టోరీ వచ్చింది, ఐయామ్ బ్యాక్ ఆన్ టాప్ అని రాజేష్ ఖన్నా అంటున్నట్లుగా. మరీ ఆయన నట జీవితపు తొలి సంవత్సరాలంతగా కాకపోయినా విజయాలు, ఘన విజయాల శాతం బాగా పెరిగింది 1983 నుంచి. ఇంకోవైపు అమితాబ్ సినిమాల విజయ పరంపర కూడా కొనసాగుతోంది. తరువాతి సంవత్సరం 1984 మొదట్లో ఒక ఆసక్తికరమైన సంఘటన చోటు చేసుకుంది. అమితాబ్ బచ్చన్ నటించిన ఇంక్విలాబ్, రాజేష్ ఖన్నా నటించిన ఆజ్కా ఎమ్మెల్యే ఈ 2 సినిమాలు విడుదల కోసమని పోటీపడ్డాయి. ఆజ్కా ఎమ్మెల్యే సెన్సార్ చిక్కుల్లో పడింది. ఇంక్విలాబ్ కూడా పతాక సన్నివేశంలో హింస ఎక్కువైందని బొంబాయి సెన్సార్ వాళ్లు అభ్యంతరం చెప్పారు. అయితే ఆ ఇంక్విలాబ్ చిత్ర నిర్మాతలు జనవరి 3వ వారంలో విడుదల కోసం అన్ని ఏర్పాట్లు చేసుకున్నారు. చివరి నిమిషంలో పతాక సన్నివేశంలో చాలా భాగం తొలగించడం అంటే కుదరని పని. పైగా రాజేష్ ఖన్నా నటించిన ఆజ్కా ఎమ్మెల్యే కంటే ముందుగా విడుదలై తీరాలి. ఆ పరుగు పందెంలో అమితాబ్ సినిమానే ముందుగా విడుదల కాగలిగింది. కారణం, అమితాబే స్వయంగా ఢిల్లీ వెళ్లి తన పరిచయాలను ఉపయోగించి సెన్సార్ని ఒప్పించగలిగాడు అని కొన్ని పత్రికలు రాశాయి. ఒక 2 నెలల తర్వాత విడుదలైంది రాజేష్ ఖన్నా ఆజ్కా ఎమ్మెల్యే రామ్ అవతార్ చిత్రం, దాసరి నారాయణరావు దర్శకత్వంలో. ఈ 2 సినిమాలు ప్రజాదరణ పొందలేకపోవడం అది వేరే సంగతి అనుకోండి. అంటే నమక్ హరాం విడుదలైన 10 ఏళ్ల తర్వాత కూడా అమితాబ్, రాజేష్ ఖన్నాల సినిమాల మధ్య ఎంత పోటీ కొనసాగింది అనడానికి ఈ సంఘటన ఒక ఉదాహరణ. 1983లోని హ్యాట్రిక్ విజయాల తర్వాత 1984, 85, 86ల్లో రాజేష్ ఖన్నా నటించినవి 25 సినిమాలు విడుదలయ్యాయి. మళ్లీ తన వైభవం వచ్చేసింది అనుకుని రాజేష్ ఖన్నా తన దగ్గరకొచ్చిన సినిమాలన్నీ ఒప్పేసుకున్నారు. ఆ సంవత్సరాల్లో చాలా వరకు దక్షిణాది నిర్మాతలు ఉండడం గమనార్హం. సంవత్సరానికి 8-10 సినిమాలు అంటే ఏ నటుడికైనా మంచిది కాదు అని రాజేష్ ఖన్నా ఎప్పుడూ అనుకోలేదు. ఎక్కువ సినిమాలు విడుదలైతే తన అభిమానులు వేరే నటుల సినిమాలకు వెళ్లరు అని ఆయన అభిప్రాయం. అది కొన్నిసార్లు మాత్రమే నిజమయ్యింది. ఆ 3 ఏళ్లలో విడుదలైన సినిమాలను విశ్లేషిస్తే మక్సద్, అమృత్ ఇలాంటి సినిమాలు ఘన విజయం సాధిస్తే పాపీ పేట్ కా సవాల్ హై, ధర్మ్ ఔర్ కానూన్, ఇన్సాఫ్ మై కరూంగా లాంటి చిత్రాలు ప్రేక్షకుల అంచనాలను అందుకోలేకపోయాయి. దీనికి తోడు 1985లోనే రాజేష్ ఖన్నా సొంతంగా నిర్మించిన చిత్రం అలగ్ అలగ్ విడుదలయ్యింది. తనని ఆరాధన చిత్రంతో సూపర్ స్టార్ని చేసిన శక్తి సామంతాన్ని దర్శకుడిగా తీసుకున్నారు రాజేష్ ఖన్నా. ఆర్డి బర్మన్, కిషోర్ కుమార్ల కలయిక. కిషోర్ కుమార్ గాయకుడిగా ఉచ్ఛస్థితిలో ఉన్న సమయం అది. పారితోషికం పట్ల కిషోర్ కుమార్ ఎంత ఖచ్చితంగా ఉంటాడో అందరికీ తెలుసు. అయినా కాని రాజేష్ ఖన్నా సొంత సినిమా కోసమని ఏమాత్రం పారితోషికం తీసుకోకుండా అలగ్ అలగ్ పాటలు పాడాడట కిషోర్ కుమార్. అప్పటికే రాజేష్ ఖన్నాతో సహజీవనం చేస్తున్న టీనా మునిమ్ కథానాయిక. మొట్టమొదటి షాట్కి రాజేష్ ఖన్నా పెద్ద కూతురు ట్వింకిల్ ఖన్నా క్లాప్ ఇచ్చింది. యష్ చోప్రా మొదటి షాట్కి దర్శకత్వం చేశారు. ఎంతో జాగ్రత్తగా రూపొందించాము అనుకున్నప్పటికీ అలగ్ అలగ్ సినిమా విజయవంతం కాలేదు. రాజేష్ ఖన్నాకి తీవ్రమైన ఆర్థిక నష్టాలు తెచ్చిపెట్టింది. వరుసగా వస్తున్న రాజేష్ ఖన్నా, టీనా మునిమ్ల జంటను కూడా ప్రేక్షకులు ఆదరించడం లేదు అని తెలిసిపోయింది. 1987 నుంచి సంవత్సరానికి 1-2 సినిమాలకు పరిమితమైన రాజేష్ ఖన్నా నట జీవితం 1991 వరకు మందకొడిగా సాగింది. పేరుకి ఆయన చివరి వరకు నటిస్తూనే ఉన్నారు కానీ అవి సంవత్సరానికి ఒక్కొక్క సినిమా, మధ్య మధ్యలో అయితే కొన్నాళ్ల విరామం ఇలా కొనసాగింది
రాజేష్ ఖన్నా నట జీవితం. ఇంకా 1991 తర్వాత ఆయన స్వల్పకాల రాజకీయ జీవితం, టీవీ సీరియల్సు, వీటి గురించి తెలుసుకోబోయే ముందు మళ్ళా కొంచెం వెనక్కి వెళ్ళి మనం డింపుల్ ఖన్నా విడిపోయిన 1982 నుంచి రాజేష్ ఖన్నా వ్యక్తిగత జీవితంలో చోటు చేసుకున్న కొన్ని సంఘటనల గురించి తెలుసుకుందాం. డింపుల్ ఖన్నా తన ఇంట్లో నుంచి వెళ్లిపోయాక రాజేష్ ఖన్నా, టీనా మునింలు బాగా దగ్గరయ్యారు. కొన్నాళ్ల తర్వాత రాజేష్ ఖన్నా టీనా మునిం ఇంట్లోకి వెళ్లాడు. ఆమె బంగ్లాని కూడా తనే ఖర్చు పెట్టి కావాల్సిన మార్పులన్నీ చేయించాడు. వాళ్ళిద్దరూ కలిసి నటించిన సినిమాల సంఖ్య పెరిగినప్పటికీ వాటిల్లో విజయాల శాతం తక్కువే. టీనా మునింకి రాజేష్ ఖన్నాని వివాహం చేసుకోవాలని ఉండేది. ఎన్నిసార్లు ఆ విషయం కదిలించినా డింపుల్తో విడాకుల గురించి మాట్లాడుతాను అనేవాడే కాని అది ఎప్పటికీ జరగలేదు. దీనిక్కూడా ఒక కారణం ఉందంటారు ఆనాటి సినీ పాత్రికేయులు. ఎలాగంటే, డింపుల్ ఖన్నా పుట్టింటికి వెళ్లిపోయాక తన నట జీవితాన్ని కొనసాగించాలి అని నిర్ణయించుకున్నారు డింపుల్. బాబీ చిత్రంలో విజయవంతమైన జంట రిషి కపూర్ డింపుల్తో సాగర్ చిత్రం ప్రారంభించాడు రమేష్ సిప్పి. బాలీవుడ్ సినిమా పత్రికలకు బోలెడని వార్తలు దొరికాయి, కొన్ని సేకరించడానికి, కొన్ని కల్పించి రాయడానికి. సాగర్ సినిమా ఒప్పుకోవడానికి ముందు రిషి కపూర్ రాజేష్ ఖన్నా ఇంటికి వెళ్లాడని, డింపుల్తో కలిసి నటించడానికి ఆయన అనుమతి అడిగాడని, రాజేష్ ఖన్నా ఆగ్రహంతో ఊగిపోయాడని ఒక పత్రిక రాసింది. సాగర్ చిత్ర నిర్మాణము, విడుదల ఆలస్యం కావడం వల్ల దానికంటే ముందే డింపుల్ నటించిన మరొక అరడజను సినిమాలు విడుదలయ్యాయి. వాటిల్లో సన్నీ డియోల్తో కలిసి నటించిన మంజిల్ మంజిల్, అర్జున్ కూడా ఉన్నాయి. ఈ సినిమాల నిర్మాణ సమయంలోనే ప్రారంభమైన డింపుల్, సన్నీ డియోల్ల మధ్య సాన్నిహిత్యం గురించి సినిమా పత్రికలు వివిధ రకాలుగా రాయడం మొదలుపెట్టాయి. డింపుల్ కుమార్తెలు సన్నీ డియోల్ని ఛోటే పాపా అని పిలుస్తున్నారని, సన్నీ డియోల్ కాస్ట్యూమ్స్ లాంటి విషయాలన్నీ డింపులే చూస్తున్నారని, వాళ్ల మధ్య సంబంధం సాన్నిహిత్యాన్ని మించి కొనసాగుతోందని రాజేష్ ఖన్నాకి తెలిసింది. అలాంటి సమయంలో డింపుల్తో విడాకుల గురించి మాట్లాడితే తన పిల్లలు తనకి శాశ్వతంగా దూరమైపోతారేమోనన్న భయం పట్టుకుంది. అదే జరిగితే ఇంకెవర్నో వాళ్లు పాపా అని పిలవడం తను భరించలేడు. అందుకే విడాకుల గురించి డింపుల్ మీద ఒత్తిడి తీసుకురాలేదు. ఆయనతో సహజీవనం చేస్తున్న టీనాకి ఇది నచ్చలేదు. హామీలేని సంబంధాలు కొనసాగించడానికి ఆమెకు కష్టమనిపించింది. వాళ్ళిద్దరి మధ్య బంధం కూడా బీటలు వారడం మొదలయ్యింది. అదే రోజుల్లో 1989లో సావన్ కుమార్ సౌటన్ కీ బేటీ అనే సినిమా మొదలుపెట్టాడు రాజేష్ ఖన్నా, టీనా మునింలు జంటగా. మళ్లీ సౌటన్ సినిమా విజయాన్ని పునరావృతం చెయ్యాలనుకున్నాడు. ఇద్దరూ ఒప్పుకున్నారు. సినిమా షూటింగ్ మొదలయ్యింది. ఒక షెడ్యూల్ కూడా జరిగింది. సావన్ కుమార్ 13 లక్షలు ఖర్చుపెట్టాడు. సరిగ్గా అప్పుడే టీనా మునిం రాజేష్ ఖన్నా నుంచి విడిపోవాలి అని నిర్ణయించుకుంది. రాజేష్ ఖన్నా సావన్ కుమార్తో చెప్పాడు, ఇంకా మేమిద్దరం కలిసి ఈ సినిమాలో నటించడం కష్టం, ఇద్దర్లో ఎవళ్ళో ఒక్కళ్ళమే నటిస్తాం, ఎవరు కావాలో మీరే నిర్ణయించుకోండి అని. ఆ విధంగా ముందుకెళ్లడం అసాధ్యమని అంతవరకు తీసిన భాగాన్ని పక్కన పడేసి జితేంద్ర, జయప్రదలతోటి మళ్లీ మొదట్నుంచి తీసి విడుదల చేశాడు సావన్ కుమార్. ఆ విధంగా రాజేష్ ఖన్నా, టీనా మునింల సహజీవనం విచ్ఛిన్నమయ్యింది. ఒక వివాహబంధం, 2 సహజీవన సంబంధాలు, 3 వైఫల్యాల తర్వాత మళ్లీ సమూహంలో ఒంటరిగా మిగిలిపోయాడు రాజేష్ ఖన్నా. ఒక పత్రికా విలేఖరి టీనాని అడిగితే ఆమె చెప్పిన సమాధానం, రాజేష్ ఖన్నా తనని తాను తప్ప వేరే ఎవర్నీ మనస్ఫూర్తిగా ప్రేమించలేడు అని. రాజేష్ ఖన్నా నటించిన చాలా సినిమాల్లో మలుపులు తిరిగిన కథలాగే టీనా వెళ్లిపోయాక రాజేష్ ఖన్నా ఒకరోజు అంజు మహేంద్రుకి ఫోన్ చేశాడు. 17 సంవత్సరాల తర్వాత పలకరింపు. అంజు మహేంద్రు స్నేహపూర్వకంగానే సమాధానమిచ్చారు. ఇద్దరి మనసుల్లో ఎలాంటి భావాలు చోటు చేసుకున్నాయో కాని మళ్లీ రాజేష్ ఖన్నా అంజు మహేంద్రు ఇంటికి, లోగడ తాను కొనిచ్చిన బంగ్లాకి వెళ్లడం మొదలుపెట్టాడు. 17 ఏళ్ల తర్వాతైనా ఇద్దరూ ఏమీ జరగనట్లే మాట్లాడుకోగలిగారు. బహుశా
రాజేష్ ఖన్నా వ్యక్తిగత జీవితంలో ఇదే చివరి సాన్నిహిత్య సంబంధం. అంజు మహేంద్రుతో ఈ దశలో ఆరంభమైన రెండోసారి స్నేహం జీవితాంతం కొనసాగింది. ఇవండి 1982-1990 మధ్యలో రాజేష్ ఖన్నా వ్యక్తిగత జీవితంలో చోటు చేసుకున్న కొన్ని పరిణామాలు. 1990లోనే మూవీ అనే సినిమా పత్రిక రాజేష్ ఖన్నా, అమితాబ్లతో సంయుక్త ఇంటర్వ్యూ ఏర్పాటు చేసి చరిత్ర సృష్టించింది. నమక్ హరాం షూటింగ్ తర్వాత 17 సంవత్సరాలకు వాళ్ళిద్దరూ వ్యక్తిగతంగా కలుసుకున్న అరుదైన సందర్భం అది. పత్రిక చేతుల్లోకొచ్చి ఆ ఫోటోలు చూసేదాకా రాజేష్ ఖన్నా, అమితాబ్ బచ్చన్లు కలిసి ఇంటర్వ్యూ ఇస్తున్నారు అంటే ఎవరూ నమ్మలేదు. అప్పటికి రాజేష్ ఖన్నా వయసు 48 సంవత్సరాలు. ఆ సమయంలోనే రాజేష్ ఖన్నా రాజకీయ రంగ ప్రవేశం జరిగింది. ఎలాగంటే, అమితాబ్ రాజకీయ రంగ ప్రవేశం గురించి, ఆయనకు రాజీవ్ గాంధీకి చిన్నప్పట్నుంచి ఉన్న స్నేహం గురించి, అమితాబ్ గురించిన కార్యక్రమ పరంపరలో చెప్పాను. ఆసక్తిగల శ్రోతలు యూట్యూబ్లో కిరణ్ ప్రభా స్పేస్ అమితాబ్ అని సెర్చ్ చేసి వినొచ్చు. 1991కి అమితాబ్కి రాజీవ్ గాంధీకి సంబంధాలు అంత సవ్యంగా లేవని అప్పట్లోని వార్తలు. ఆ నేపథ్యంలో 1991 మేలో జరిగే పార్లమెంటు ఎన్నికల్లో అమితాబ్ లాగే జనాకర్షణ కలిగిన సినీ నటుణ్ణి ఎన్నికల బరిలోకి దించాలి అని రాజీవ్ గాంధీ ఆలోచించారు. అంత ఆకర్షణ గల నటుడు ఎవరు అంటే సూపర్ స్టార్ రాజేష్ ఖన్నానే. అప్పటికీ ఆయన సినిమాల సంఖ్య తగ్గినప్పటికీ ప్రజల్లో ఆయన ఆకర్షణ శక్తి మాత్రం ఏమాత్రం చెక్కు చెదరలేదు. 1984 ప్రాంతాల నుంచే రాజేష్ ఖన్నా ప్రత్యక్ష రాజకీయాల్లోకి రాకపోయినా కాంగ్రెస్ పార్టీ సానుభూతిపరుడుగా పేరు తెచ్చుకున్నాడు. రాజీవ్ గాంధీ ఆహ్వానంతో 1991 ఏప్రిల్ 26న ఢిల్లీ నియోజకవర్గం నుంచి లోక్సభ అభ్యర్థిగా నామినేషన్ వేశారు. అది శుక్రవారం. సాధారణంగా కొత్త సినిమాలు, రాజేష్ ఖన్నా నటించినవి కూడా శుక్రవారాలే విడుదలవుతూ ఉండేవి. అలాంటి శుక్రవారమే రాజేష్ ఖన్నా నామినేషన్ వెయ్యడం యాదృచ్ఛికం. ఎన్నికల ప్రచారం కోసం తన మకాం బొంబాయి నుంచి ఢిల్లీకి మార్చాడు రాజేష్ ఖన్నా. దక్షిణ ఢిల్లీలోని వసంత్ కుంజ్లో తన సన్నిహిత మిత్రుడు నరేష్ జునేజా ఫ్లాట్లో మకాం పెట్టాడు. రాజేష్ ఖన్నాకి ఎన్నికల ప్రచారంలో సహాయం చెయ్యడానికి, రాజకీయ వ్యవహారాల్లో సలహాలివ్వడానికి విద్యార్థి నాయకుడు భూపేష్ రసీన్ని నియమించింది పార్టీ కార్యవర్గం. 1991లో రాజేష్ ఖన్నా జీవితంలోకి ప్రవేశించిన భూపేష్ ఆ తర్వాత 20 సంవత్సరాలు రాజేష్ ఖన్నా మరణించేదాకా ఆయనకు అత్యంత సన్నిహితుడిగా కొనసాగాడు. రాజేష్ ఖన్నా సొంత తమ్ముడు అన్నంతగా వాళ్ల అనుబంధం కొనసాగింది 2 దశాబ్దాల పాటు. ఆ 2 దశాబ్దాల్లోనూ రాజేష్ ఖన్నా పూర్తిగా నమ్మిన ఏకైక వ్యక్తి భూపేష్ రసీన్. ఇంకా ఎన్నికల విషయానికొస్తే రాజేష్ ఖన్నా ఢీకొంటోంది రాజకీయ కురువృద్ధుడు ఎల్కే అద్వానీతో. అప్పటికి రామజన్మభూమి వ్యవహారంతో ఎల్కే అద్వానీ పేరు దేశమంతా మారుమోగిపోతోంది. సినిమా నటుల్ని మించిన ఆకర్షణ శక్తితో వెలిగిపోతున్నారాయన. రాజేష్ ఖన్నా తన రాజకీయ రంగ ప్రవేశం గురించి అత్యంత ఉత్సాహంతో ఉన్నారు. రాజేష్ ఖన్నా నామినేషన్ గురించి తెలుసుకున్న అద్వానీ గుజరాత్లోని గాంధీనగర్లో కూడా 2వ నామినేషన్ వేశారు, ఎందుకైనా మంచిదని. అద్వానీ 2వ నామినేషన్ వెయ్యడమే రాజేష్ ఖన్నా విజయానికి తొలిమెట్టు అని ప్రచారం చేశారు కాంగ్రెస్ నాయకులు. రాజేష్ ఖన్నా ఎన్నికల ప్రచారంలో ఢిల్లీ పురవీధుల్లో ఓటర్లు సూపర్ స్టార్ని చూడ్డానికి పోటెత్తారు. తన వెండితెర మేనరిజమ్స్ను కూడా ప్రచార వేదికల మీద ప్రదర్శించి రాజేష్ ఖన్నా ఓటర్లని ఆకట్టుకున్నారు. ఎక్కడికెళ్లినా రాజేష్ ఖన్నాని సినిమాల్లోని సంభాషణలు చెప్పమని గోల చేస్తుండేవాళ్లు ఓటర్లు, అభిమానులు. అమర్ ప్రేమ్లో ఒక సంభాషణ ఉంది కదా, పుష్ప ఐ హేట్ టియర్స్ అని. దాన్ని ప్రచారంలో చక్కగా వాడుకున్నారు రాజేష్ ఖన్నా. ఈ నియోజకవర్గంలో మహిళలందరి, పుష్పాలందరి కన్నీళ్లు తుడుస్తాను, ఎందుకంటే పుష్ప ఐ హేట్ టియర్స్ అనగానే
ఓటర్లు ఉత్సాహంతో కేరింతలు కొట్టేవాళ్లు. ప్రచారం పోటాపోటీగా, హోరాహోరీగా కొనసాగింది. అంజు మహేంద్రు, రాజేష్ ఖన్నా సమావేశాల్ని, ప్రెస్ ఇంటర్వ్యూల్ని సమన్వయం చేస్తుంటే డింపుల్ ఖన్నా, ట్వింకిల్ ఖన్నాలు కూడా ఎన్నికల ప్రచారంలో రాజేష్ ఖన్నాకు మద్దతుగా నిలిచారు. ప్రచార వేదికల మీద కూడా రాజేష్ ఖన్నాతో కలిసి కనిపించారు డింపుల్ ఖన్నా, ట్వింకిల్ ఖన్నా. 1991 మే 20న పోలింగ్ జరిగింది. రాజీవ్ గాంధీ, సోనియా గాంధీలు కూడా ఓటు వేశారు. మర్నాడు 1991 మే 21 వార్తాపత్రికల్లో రాజీవ్ గాంధీ, సోనియా గాంధీ ఓటు వేస్తున్న ఫోటోలు ప్రముఖంగా ప్రచురించబడ్డాయి. దురదృష్టవశాత్తు అదే రోజు రాత్రి తమిళనాడులోని సిరిపెరంబుదూర్లో రాజీవ్ గాంధీ దారుణ హత్యకు గురయ్యారు. రాజేష్ ఖన్నాకి రాజకీయాల్లో అడుగుపెట్టిన మొదట్లోనే పెద్ద దిక్కుని కోల్పోయినట్లయింది. ఢిల్లీలోని యూపీఎస్సీ భవనంలో ఓట్ల లెక్కింపు మొదలయ్యింది. అంతకుముందే ఎల్కే అద్వానీ మద్దతుదారులు మేళతాళాల్ని సిద్ధం చేశారు. తమ నాయకుడి విజయం తథ్యం అని వాళ్ల నమ్మకం. ఓట్ల లెక్కింపు ప్రారంభం నుంచే రాజేష్ ఖన్నా ముందంజలో ఉన్నారు. రౌండ్కి ఆయన ఆధిక్యత పెరిగిందే తప్ప తగ్గలేదు. బీజేపీ శ్రేణుల్లో కంగారు, ఆందోళన. మరికొద్ది రౌండ్స్లో ఫలితం ప్రకటిస్తారు అనగా రాజేష్ ఖన్నా మద్దతుదారులు విజయోత్సవ సన్నాహాల కోసమని కౌంటింగ్ ఆఫీసు నుంచి బయటికెళ్లారు. మరొక గంటలోనో అరగంటలోనో రాజేష్ ఖన్నా విజయాన్ని ప్రకటించడమే తరువాయి అనుకున్నారు అందరూ. వాళ్లు వెనక్కొచ్చేసరికి ఫలితాలు వెలువడ్డాయి. అద్వానీ 1589 ఓట్లతో గెలిచారు అని ప్రకటించారు. అంత తక్కువ మెజారిటీ వచ్చినప్పుడు రీకౌంటింగ్ అభ్యర్థించడం సహజమే కాని ఎలక్షన్ ఆఫీసర్ ఆ పని చెయ్యలేదు. సూపర్ స్టార్ రాజేష్ ఖన్నా తొలి రాజకీయ ఎన్నికల్లో ఓడిపోయాడు. అయితే మరో సంవత్సరం తర్వాత ఎల్కే అద్వానీ ఢిల్లీ నియోజకవర్గానికి రాజీనామా చేయడంతో మళ్లీ ఉప ఎన్నికలొచ్చాయి. ఈసారి కూడా రాజేష్ ఖన్నాకే సీటిచ్చారు. అయితే ఈసారి ఆయన ప్రత్యర్థి మరో సినీ నటుడు శత్రుఘ్న సిన్హా. ఎన్నికల ప్రచారంలో రెండు వైపుల నుంచి సినిమా డైలాగ్స్తో ఢిల్లీ పురవీధులు మారుమోగిపోయాయి. రాజేష్ ఖన్నా ఈసారి దాదాపు 30,000 మెజారిటీతో గెలిచారు. ఆ తరువాత 4 ఏళ్లపాటు ఢిల్లీలోనే ఉన్నారు రాజేష్ ఖన్నా. అయితే సినిమా రంగంలో దక్కినంత గౌరవాభిమానాలు కాని, ఆకర్షణగాని ఎంపీ పదవిలో ఉండగా రాజేష్ ఖన్నాకి దక్కలేదు. సినిమాలు వేరు, రాజకీయాలు వేరు అని తెలిసినప్పటికీ దాన్లోని వాస్తవం స్వానుభవంలోనే తెలిసొచ్చింది రాజేష్ ఖన్నాకి. కాంగ్రెస్ పార్టీలో కూడా ఆయనకు అంత ప్రాధాన్యత లభించలేదు. ఆయన కూడా నిర్లిప్తంగానే ఉండిపోయారు. ఫలితం 1996 ఎన్నికల్లో 58,000 తేడాతో ఓడిపోయారు. ఆ తర్వాత రాజ్యసభ సీటు కోసం ప్రయత్నించారు కానీ అది కూడా ఫలించలేదు. అంతే, రాజేష్ ఖన్నా జీవితంలో రాజకీయ దశ ఆ 4 ఏళ్లతో ముగిసింది. మళ్లీ మకం ఆయన ఢిల్లీ నుంచి బొంబాయికి మార్చారు. ఈసారి బొంబాయి వచ్చేసరికి నగరం పేరు కూడా ముంబైగా మారిపోయింది. హిందీ సినిమా రంగంలో కూడా అనేక మార్పులు చోటు చేసుకున్నాయి. కొత్త తరం యువనటులు బాలీవుడ్ని ఏలేస్తున్నారు. రాజేష్ ఖన్నా ఒకప్పటి సూపర్ స్టార్డం పేరు ప్రఖ్యాతులు ఆ సంవత్సరాల్లోలాగే ఉన్నాయి కానీ 54 సంవత్సరాల వయసులో ఆయనకి ఎవరూ రొమాంటిక్ హీరో పాత్రలు ఇవ్వడానికి సిద్ధంగా లేరు. రిషి కపూర్ దర్శకత్వంలో ఆ అబ్ లౌట్ చెలే సినిమా అవకాశం దక్కినప్పటికీ ఆ సినిమా పరాజయం పాలైంది. విచిత్రంగా రాజేష్ ఖన్నాకి క్యారెక్టర్ పాత్రలివ్వడానికి కూడా నిర్మాతలు ముందుకు రాలేదు. అమితాబ్ బచ్చన్కి కూడా ఇలాంటి దశ ఎదురయ్యింది. ఆ సమయంలో అమితాబ్ తన పంధా మార్చుకుని వయసుకి తగ్గ పాత్రలు ఎంచుకున్నారు. అవసరమైనప్పుడు భేషజానికి వెళ్లకుండా పాత నిర్మాతల్ని అడిగి మరీ వాళ్ల సినిమాలో పాత్రలు దక్కించుకున్నారు అమితాబ్. రాజేష్ ఖన్నాకేమో రాజీపడే మనస్తత్వం లేదు. ఒకరి దగ్గరకెళ్లి అవకాశాల కోసం అభ్యర్థించే వ్యక్తిత్వమూ కాదు. ఆ తర్వాతి సంవత్సరాల్లో 2 ఏళ్లకో 3 ఏళ్లకో ఒకటి అన్నట్లు ఒక అరడజను సినిమాల్లో మాత్రమే నటించారు. 2000 సంవత్సరం నుంచి టీవీ సీరియల్స్ వైపు మళ్లారు.
2001, 2009 మధ్యలో 4 టీవీ సీరియళ్లలో నటించారు. రాజేష్ ఖన్నాతో రఘుకుల్ రీత్ సదా చెలి ఆయి సీరియల్ నిర్మించిన ధీరజ్ కుమార్ ఒక ఇంటర్వ్యూలో చెప్పారు. సీరియల్ షూటింగ్స్కి ఖచ్చితమైన సమయానికి వచ్చేవాళ్లు, షూటింగ్ అయిపోయాక కూడా సెట్స్ మీదే ఉండేవాళ్లు. రాజేష్ ఖన్నా మర్నాడు చెయ్యాల్సిన సీన్స్ స్క్రిప్ట్ అడిగేవాళ్లు. అయితే మేం చెప్పాము, కాకా ఇది సినిమా కాదు, టీవీ సీరియల్ అంటే ఏ రోజు స్క్రిప్టే ఆ రోజే సిద్ధమవుతుందని అని. సినిమా రోజుల్లో ఆయన గురించి వచ్చిన రూమర్స్ లాగా ఎప్పుడూ సీరియల్స్ సెట్స్ మీద ప్రవర్తించలేదు. అందరితోనూ స్నేహంగా ఉండేవాళ్లు, షూటింగ్స్ కూడా పూర్తి సహకారం అందించేవాళ్లు అని ధీరజ్ కుమార్ చెప్పారు. 2009కి సీరియల్స్ కూడా అయిపోయాయి. రాజేష్ ఖన్నా వయసు అప్పటికి 67 సంవత్సరాలు. నటించడం తప్ప మరొక వ్యాపకం తెలియని రాజేష్ ఖన్నా సెట్స్కి వెళ్లకుండా ఉండలేరు. సినిమా నిర్మాతల నుంచి ఆహ్వానాల్లేవు, అవకాశాల్లేవు. అప్పటికి అమితాబ్ బచ్చన్ అయితే తండ్రి పాత్రలు వేస్తున్నారు. రాజేష్ ఖన్నా అల్లుడు అక్షయ్ కుమార్కి కూడా అమితాబ్ తండ్రిగా నటించారు కొన్ని సినిమాల్లో. కావాలంటే అక్షయ్ కుమార్ చెప్పినా రాజేష్ ఖన్నాకి వయసు మళ్లిన పాత్రలు దక్కేవేమో కాని తెరవెనుక కారణాలేమైనా ఉన్నాయో, రాజేష్ ఖన్నా రాజీ పడడానికి అంగీకరించలేదో కాని చివర్లో రాజేష్ ఖన్నా సినిమాల సంఖ్య తగ్గిపోయి అసలు రాజేష్ ఖన్నా సినిమాల్లో ఇంకా నటిస్తున్నారా అని అభిమానులు ఆశ్చర్యపోయేవాళ్లు. 2008లో వచ్చిన వఫా సినిమా గురించైతే పత్రికల వాళ్లు ఎందుకు రాజేష్ ఖన్నా ఇలాంటి పాత్రలు వెయ్యడం, ఒకప్పటి సూపర్ స్టార్ని ఇలా చూడాల్సి రావడం జాలిగా ఉంది అని రాశారు. ఆ రోజుల్లోనే ఇన్కమ్ ట్యాక్స్ సమస్యలతోటి ఆయన నివాసం ఆశీర్వాద్ బంగ్లాని ఇన్కమ్ ట్యాక్స్ వాళ్లు అటాచ్ చేసుకున్నారు. రాజేష్ ఖన్నా తాత్కాలికంగా తన నివాసాన్ని బాంద్రాలో టైటాన్ షోరూం పైనున్న తన ఆఫీస్కి మార్చారు. అక్కడుంటున్న రోజుల్లో కొన్నిసార్లు డ్రైవర్ని లింకింగ్ రోడ్లో ఉన్న మెక్డొనాల్డ్స్కి తీసుకెళ్లమని అడిగేవాళ్లట. ఆ మెక్డొనాల్డ్స్లో కూర్చుని తింటుంటే కొంతమంది అభిమానులు గుర్తుపడుతూ ఉండేవాళ్లు. ఆ దశలో ఎక్కువ సమయం ఢిల్లీలో గడుపుతూ ఉండేవాళ్లు. 2009లో ఇంటర్నేషనల్ ఇండియన్ ఫిల్మ్ అకాడమీ అనే సంస్థ వాళ్లు అమితాబ్ బచ్చన్ చేతుల మీదుగా రాజేష్ ఖన్నాకి జీవన సాఫల్య పురస్కారాన్ని అందించారు. ఆ ఉత్సవంలో ప్రేక్షకులు నిలబడి చప్పట్లు కొడుతూ తమ అభిమాన సూపర్ స్టార్ పట్ల ప్రేమని చాటుకున్నారు. ఆ సందర్భంగా ప్రసంగిస్తూ ఆనంద్ సినిమాలోని తన డైలాగ్ని చెప్పారు రాజేష్ ఖన్నా. తెలుగులో చెప్తాను. మితిమీరిన ప్రేమ కూడా మంచిది కాదు బాబు మోషాయ్, మనమంతా ప్రపంచ నాటకరంగం మీద ఆటబొమ్మలం మాత్రమే అని. 45 సంవత్సరాల సుదీర్ఘ ప్రస్థానం, 180 పైగా సినిమాలు, అందులో అత్యధిక శాతం సినిమాల్లో సోలో హీరో, అత్యధిక విజయాలు. ఈ నేపథ్యంలో రాజేష్ ఖన్నా గురించి సెట్స్కి ఆలస్యంగా వస్తారని, క్షణికావేశంలో ఎప్పుడు ఎవర్ని ఏమంటారో తెలీదని, అంజు మహేంద్రు టీనా మునిమలతో సహజీవనాల గురించి, డింపుల్తో విడిపోవడం గురించి, ఇవన్నీ పత్రికల్లో జోరుగా వచ్చినటువంటి వార్తలు. కాని రాజేష్ ఖన్నాలోని మరొక కోణం గురించి ఎక్కువగా వార్తలొచ్చేయి కాదు. అది ఆయనలోని జాలి, దయ, కరుణ, మానవత్వం ఇలాంటి లక్షణాలు. చివరి 20 ఏళ్లు ఆయనకు సన్నిహితంగా ఉన్న భూపేష్ చెప్పిన కొన్ని సంఘటనలు. రాజేష్ ఖన్నా తాత్కాలికంగా ఢిల్లీలో నివసించిన రోజుల్లో ఆయన దగ్గర పనిచేసే సర్వెంట్ చెల్లెలికి గుండె ఆపరేషన్ అని తెలిసింది. 4 పిల్లలున్న వితంతువు ఆమె. విషయం తెలుసుకున్న రాజేష్ ఖన్నా ఢిల్లీలోని ప్రముఖ ఆస్పత్రికి ఫోన్ చేసి ఆమె ఆపరేషన్కి అవసరమైన ఏర్పాట్లన్నీ చేయించారు. మొత్తం బిల్లులన్నీ తనకే పంపించమని చెప్పారు. ఆపరేషన్ అయ్యాక 6 నెలలపాటు ఆమె బరువైన పనులేమీ చెయ్యకూడదు అని చెప్పారు డాక్టర్లు. కాని రెక్కాడితే కాని డొక్కాడని కుటుంబం. అది తెలిసిన రోజు రాత్రి మామూలుగానే మద్యపానంలో చాలాసేపు గడిచింది రాజేష్ ఖన్నాకి. అర్ధరాత్రి భూపేష్కి ఫోన్ చేశాడు. ఆ సమయంలో కాకా నుంచి ఫోన్ అంటే కంగారుపడ్డాడు భూపేష్. వెంటనే జిప్సీ వ్యాన్ తీసుకుని నా అపార్ట్మెంటుకు రా అన్నారు రాజేష్. సాధారణంగా ఎన్నికల సమయంలో ఉపయోగించేవాళ్లు ఆ జిప్సీ వ్యాన్ని. ఎందుకు అని అడగబోయాడు కాని
అలాంటి సమయంలో రాజేష్ ఖన్నా ప్రవర్తన ఎలా ఉంటుందో తెలుసు కాబట్టి మారు మాట్లాడకుండా జిప్సీ వ్యాన్తో రాజేష్ ఖన్నా వద్దకెళ్లాడు భూపేష్. అప్పటికే గుమ్మం బయట నిల్చునున్నాడు రాజేష్ ఖన్నా. పద వెళదాం అంటూ తను కూడా వ్యాన్ ఎక్కాడు. ఎక్కడికి అని అడిగాడు భూపేష్. సూపర్ మార్కెట్కి అన్నాడు రాజేష్ ఖన్నా. సమయం తెల్లవారుజామున 2 అవుతోంది. భూపేష్కి ఏం జరుగుతోందో అర్థం కాలేదు. ఆ సమయంలో సూపర్ మార్కెట్లు ఎక్కడుంటాయి? అయినా రాజేష్ ఖన్నా స్వయంగా రావడమేమిటి? ఏమడిగినా సమాధానం రాదు అని భూపేష్కి తెలుసు. ఎలాగో వెతికి వెతికి తెల్లవార్లు తెరిచుండే ఒక సూపర్ మార్కెట్ పట్టుకున్నారు. రాజేష్ ఖన్నా స్వయంగా షాపులోకి వెళ్లారు. 6 నెలలకు 5 కుటుంబానికి సరిపడా సరుకులన్నీ ప్యాక్ చేయించుకుని వ్యాన్లో పెట్టారు. అప్పటికప్పుడు ఆ సరుకులన్నీ అప్పుడే ఆపరేషన్ చేయించుకుని ఇంట్లో ఉన్న తన సర్వెంట్ చెల్లెలు ఇంటి దగ్గర దించేసి వెనక్కి బయలుదేరారు. రాజేష్ ఖన్నా ఒక్క మాట కూడా మాట్లాడకుండా ఎటో చూస్తూ ఏవో ఆలోచనల్లో మునిగిపోయారు. ఈ విషయాన్ని భూపేష్ స్వయంగా రాజేష్ ఖన్నా గురించి పుస్తకం రాసిన యాసీర్ ఉస్మాన్కి చెప్పారు. బయట ప్రపంచానికి తెలియనివి ఇలాంటివి ఎన్నో సంఘటనలు రాజేష్ ఖన్నా జీవితంలో ఉన్నాయట. తన దగ్గర పనిచేసేవాళ్ల పిల్లల చదువులకి, ఆడపిల్లల పెళ్లిళ్లకి భారీగా సహాయం చేస్తూ ఉండేవాడు. బొంబాయిలో తన వద్ద పనిచేసిన వాళ్లల్లో చాలామందిని తన చివరి రోజుల్లో మానేయమని చెప్పాల్సొచ్చింది. అలాంటప్పుడు కూడా వాళ్ల కుటుంబాలకు ఆర్థిక ఇబ్బందుల్లేకుండా వాళ్లకి వేరే ఉపాధి చూపించాడట. తన దగ్గర ఆఫీస్ మేనేజర్గా చిరకాలం పనిచేసిన తన చిన్నప్పటి క్లాస్మేట్ ప్రశాంత్ రాయ్ని మానేయమని చెప్పినప్పుడు కూడా కళ్లనీళ్ల పర్యంతమయ్యాడు రాజేష్ ఖన్నా. ఆ ప్రశాంత్ తర్వాత సల్మాన్ ఖాన్ దగ్గర చేరాడు. ఆ రోజుల్లో కూడా తరచూ ఫోన్ చేసి ప్రశాంత్తో మాట్లాడుతూ ఉండేవాడు రాజేష్ ఖన్నా. ఎప్పుడూ తను కింగ్ అనే భావంతోనే ఉండేవాడు. ఒకసారి ఒక కారు డీలరు అప్పుడే మార్కెట్లోకి వచ్చిన కొత్త కారుని రాజేష్ ఖన్నా బంగ్లాకి తీసుకొచ్చాడు చూపించడానికి. దాని ఖరీదెంతో చెప్తూ మీకు స్పెషల్ డిస్కౌంట్ ఉంటుంది అని వివరించబోయాడు. అతణ్ణి మధ్యలో ఆపేసి, ఖరీదు మొత్తం చెప్పావు కదా, అక్కడతో ఆపేయ్, రాజేష్ ఖన్నా ఎప్పుడూ డిస్కౌంట్లు తీసుకోడు అన్నారట రాజేష్ ఖన్నా. ఇంకా 2010 ప్రాంతంలో తనకి తమిళనాడులో ఉన్న స్థిరాస్తులు కొన్నింటిని అమ్మేసి ఇన్కమ్ ట్యాక్స్ వ్యవహారాలన్నీ సర్దుకుని మళ్లీ తన ఆశీర్వాద్ బంగ్లాని విడిపించుకుని ఢిల్లీ నుంచి మకాం బొంబాయికి మార్చేశాడు. అది ఆయన జీవితంలో చివరి మజిలి. ఆ చివరి 2 ఏళ్లల్లో రాజేష్ ఖన్నాకి తోడుగా ఆశీర్వాదులో ఉన్న వ్యక్తి భూపేష్ కొడుకు హర్ష్. బాలీవుడ్లో దర్శకుడు కావాలి అని ఆ కుర్రాడి ప్రయత్నాలు. సరే, రాజేష్ ఖన్నా దగ్గరుండి ప్రయత్నాలు చేసుకో అని ఢిల్లీలో ఉండే భూపేష్ హర్ష్ని బొంబాయి పంపించాడు. చివరి 2 దశాబ్దాల్లో రాజేష్ ఖన్నా పూర్తిగా నమ్మిన వ్యక్తి భూపేష్ అయితే, చివరి 2 ఏళ్లు రాజేష్ ఖన్నాని అంటిపెట్టుకుని ఉండి ఆయన సౌకర్యాలన్నీ చూసింది వాళ్ళబ్బాయి హర్ష్. సినిమా రంగంలోని తన అనుభవాలన్నీ ఆ కుర్రాడికి చెప్తూ ఆ రంగంలో ప్రవేశించడానికి, నిలదొక్కుకోవడానికి ఎంత ఓర్పు కావాలో స్వానుభవాలను రంగరించి చెప్తూ ఉండేవాడు రాజేష్ ఖన్నా. పరిచయం ఉన్నవాళ్లకి సిఫార్సు చేస్తుండేవాడు. ఆశీర్వాద్ బంగ్లాలో రాజేష్ ఖన్నాకి ఒక థియేటర్ రూమ్ ఉండేది. ఆ థియేటర్లో తను నటించిన పాత సినిమాలు చూస్తూ జ్ఞాపకాల్లో దశాబ్దాలు వెనక్కి వెళ్ళిపోతూ ఉండేవాడట చాలాసార్లు. మరికొన్నిసార్లు బంగ్లా బాల్కనీలో నిల్చుని తదేకంగా సముద్రం వైపు చూస్తూ ఉండిపోయేవాడు. ఇంకొన్నిసార్లు హర్షుని వెంటబెట్టుకుని ఇంటికి దగ్గరలో ఉన్న పార్కుకి వెళ్లి కాసేపు కూర్చునేవాడట. అలా నడిచి వెళ్లేటప్పుడు ఆ కుర్రాడితో చెప్తుండేవాడు, హర్ష్, ఓ 20-30 ఏళ్ల క్రిందట ఈ రోడ్లన్నీ కిక్కిరిసి ఉండేవి తెలుసా నన్ను చూడ్డానికొచ్చిన అభిమానులతో అని. కొన్ని సాయంకాలాలు ఒంటరిగా తన బంగ్లా గేటు దగ్గర నిలబడి బయటకు చూస్తుండేవాడు. ఎప్పుడో ఒకప్పుడు ఎవరో ఒకరు అన్నట్లు తప్ప తన వైభవం వెలిగిన రోజుల్లో వచ్చినట్లుగా అంతమంది నిర్మాతలు గాని, దర్శకులు గాని, సందర్శకులు గాని ఉండేవాళ్లు కాదు. ఎవరితోనూ ఎప్పుడూ ఏమీ పంచుకోని మనస్తత్వమే రాజేష్ ఖన్నాని చివరి రోజుల్లో మానసికంగానూ భౌతికంగానూ కూడా ఒంటరిని చేసింది అంటారు. ఇంకొక విషయం చెప్తానండి.
రాజేష్ ఖన్నాలోని ఈ ప్రత్యేక ప్రవర్తనకు కారణం ఆయన చిన్నతనంలో ఎదురైన అనుభవాలయ్యుండొచ్చు అంటారు కొంతమంది మానసిక విశ్లేషకులు. ఎలాగంటే, చాలా చిన్న వయసులోనే అమ్మానాన్నలు తనని దత్తత ఇచ్చెయ్యడం. బహుశా రాజేష్ ఖన్నాకి అంత ఇష్టం ఉండి ఉండదు. కన్న తల్లిదండ్రులతో కలిసి ఉండలేకపోవడం, పెంచుకున్న తల్లిదండ్రుల దగ్గర ఒంటరిగా పెరగాల్సి రావడం, పంచుకునే తోడు లేకపోవడం, ఇలాంటివన్నీ రాజేష్ ఖన్నా వ్యక్తిత్వాన్ని ప్రభావితం చేసి ఉండొచ్చు. రాజేష్ ఖన్నా తల్లిదండ్రులకు ఇంకా సంతానం ఉన్నారని, రాజేష్ ఖన్నాకి ఒక తమ్ముడున్నాడని, తను కూడా బొంబాయిలో సినిమా ఫీల్డులో అసిస్టెంటుగా పనిచేసేవాడని, తరచూ రాజేష్ ఖన్నా ఇంటికి వచ్చేవాడని, రాజేష్ ఖన్నా అతన్ని తన కజిన్ బ్రదర్ అని పరిచయం చేసేవాడని, రాజేష్ ఖన్నా సోదరి ఢిల్లీలో ఉండేదని, ఆమె చనిపోయినప్పుడు ఎవరికీ తెలియకుండా రాజేష్ ఖన్నా ఢిల్లీ వెళ్లి చూసొచ్చారని, ఇవన్నీ వేర్వేరు వ్యక్తులు చెప్పిన విషయాలు. వీటిల్లో ఏ ఒక్కదాన్నీ రాజేష్ ఖన్నా ధృవీకరించలేదు. తన బాల్యం గురించి గాని, కన్న తల్లిదండ్రుల గురించి గాని ఎప్పుడూ ఎక్కడా ప్రస్తావించేవాడు కాదు. పాత్రికేయులకు ఇంటర్వ్యూల కోసం సమయం ఇచ్చేటప్పుడు కూడా తన బాల్యం గురించి అడగొద్దు అని ముందుగానే షరతులు విధించేవాడట. ఆయన సమకాలీన హీరోల్లో ఎవ్వరూ ఇలాంటి షరతులు పెట్టినవాళ్లు లేరు. అందరూ తమ బాల్యం గురించి బహిరంగంగా చెప్పుకునేవాళ్లే. అమితాబ్ బచ్చన్ విషయంలో అయితే వాళ్ల నాన్నే 100 పేజీల ఆత్మకథ రాసుకున్నారు. అమితాబ్ బచ్చన్ బాల్యం గురించి అనేక వివరాలు రాశారందులో. ఏదేమైనా రాజేష్ ఖన్నా బాల్యంలోని అనుభవాలే ఆయన మానసిక ఏకాంతానికి కారణాలు అని చాలామంది విశ్లేషించారు. ఇంకా రాజేష్ ఖన్నా చివరి రోజుల వరకు అమోఘమైన ఆత్మవిశ్వాసంతో ఉండేవాళ్లు. ఎప్పటికైనా తన సూపర్ స్టార్డమ్ మళ్లీ వస్తుంది అని ప్రగాఢంగా నమ్ముతూ ఉండేవాళ్లు. బయటవాళ్లు ఎలాంటి ముద్ర వేసినా తనకి తాను మాత్రం ఓడిపోయాను అని ఎప్పుడూ అనుకునేవాడు కాదు. దానికి ఊతమిచ్చింది ఆయన వ్యక్తిగత జ్యోతిష్యుడు భరత్ ఉపమన్యు. ఆయన కూడా రాజేష్ ఖన్నాతో త్వరలోనే మీ స్టార్స్ మారతాయి, మీకు మళ్ళా పునర్వైభవం వస్తుంది అని అంటుండేవాడు. 2011 మొదట్లో దర్శకుడు అశోక్ త్యాగి రాజేష్ ఖన్నాతో గాడ్ ఫాదర్ హాలీవుడ్ సినిమా ఆధారంగా ఒక హిందీ సినిమా నిర్మాణం కోసమని సంప్రదించాడు. ఈ అశోక్ త్యాగినే లోగడ దేవానంద్తో రిటర్న్ ఆఫ్ జ్యువెల్ థీఫ్ లాంటి చిత్రాలు తీశాడు. అలా రాజేష్ ఖన్నా అంగీకరించిందే రియాసత్ సినిమా. దాదాపు అలాంటి పాత్రే సర్కార్ సినిమాలో అమితాబ్ది. రాజేష్ ఖన్నా సర్కార్, గాడ్ ఫాదర్ 2 సినిమాల డివిడీలు తెప్పించుకుని చూశారు. 2011 ఫిబ్రవరి 25న రియాసత్ షూటింగ్ మొదలయింది. రాజేష్ ఖన్నా పునరుత్సాహంతో సెట్స్లోకి అడుగుపెట్టారు. పాత మేనరిజమ్స్ అన్ని పక్కన పెట్టి అచ్చం ముఠానాయకుడిలాగా మారిపోయారు. మొదటి 3 నెలల్లోనే 90% షూటింగ్ పూర్తయింది. పతాక సన్నివేశాలు మాత్రం మిగిలున్నాయి. 2011 జూన్లో రాజేష్ ఖన్నా హఠాత్తుగా జబ్బుపడ్డాడు. 1 నెలపాటు విశ్రాంతి కావాలి అని అడిగాడు దర్శకుణ్ణి. ఆ నెల తర్వాత రాజేష్ ఖన్నాని కలుసుకున్న అశోక్ త్యాగి దిగ్భ్రాంతికి గురయ్యాడు. నెల క్రిందటి రాజేష్ ఖన్నాకి ఇప్పుడు కనిపిస్తున్న రాజేష్ ఖన్నాకి అస్సలు పోలికల్లేవు. బాగా నీరసించిపోయాడు. సన్నగా గుర్తుపట్టలేనంతగా బలహీనమైపోయాడు. మీ సినిమా త్వరగా పూర్తి చేసుకోండి అన్నాడు. మా సినిమా సంగతి పర్వాలేదండి, ముందు మీరు కోలుకోండి అన్నాడు అశోక్ త్యాగి. తనింక కోలుకోలేనని రాజేష్ ఖన్నా అనుకున్నాడేమో తెలీదు. కొద్ది రోజులకే అది క్యాన్సర్ వ్యాధి అని వైద్యులు నిర్ధారించారు. మితిమీరిన మద్యపానం కారణమయ్యుండొచ్చన్నారు. లీలావతి ఆసుపత్రిలోని క్యాన్సర్ స్పెషలిస్ట్ డాక్టర్ జగన్నాథ్ ఈ విషయాన్ని రాజేష్ ఖన్నాకి చెప్పినప్పుడు ఒక పేలవమైన నవ్వు నవ్వి, ఆనంద్ సినిమాలో పాత్ర ఇప్పుడు నా నిజ జీవితంలోకి వచ్చిందన్నమాట అన్నారట రాజేష్ ఖన్నా. ఆ తర్వాత దేశ విదేశాల్లోని ఎంతోమంది డాక్టర్లను సంప్రదించినా అందరూ ఒకటే మాట చెప్పారు, ఆయన జీవించేది కొద్ది నెలలే అని. మొదట్లో తన శారీరక బాధని, త్వరలోనే ఈ లోకం నుంచి నిష్క్రమిస్తాను అన్న మానసిక వేదనని బయటపడనివ్వలేదు రాజేష్ ఖన్నా. ఎవరు కలిసినా నవ్వుతూ నవ్విస్తూ మాట్లాడుతూ ఉండేవాడు, అచ్చం ఆనంద్ సినిమాలోలాగా.
అయితే సన్నిహితులకు తెలుసు రాజేష్ ఖన్నా నటన ఎంత వాస్తవంగా ఉంటుందో. ఈ విషయం తెలియగానే డింపుల్ ఖన్నా, కూతుళ్ళిద్దరూ, అక్షయ్ కుమార్ అందరూ ఆశీర్వాద్ బంగ్లాకి వచ్చేశారు. చివరి రోజుల్లో రాజేష్ ఖన్నాని అంటిపెట్టుకుని ఉన్నారు. రాజేష్ ఖన్నా ఎక్కువ సమయం కూతుళ్లతో, మనవడితో గడపడానికి ఇష్టపడేవాళ్లు. 2011 డిసెంబర్ 29 రాజేష్ ఖన్నా 69వ పుట్టినరోజు. ఆ రోజు అందరూ కలిసి గోవాలో సెలబ్రేట్ చేసుకుందామని అక్కడికెళ్లారు. ప్రతి నిమిషం రాజేష్ ఖన్నాతో గడపాలి అనుకున్నారు అందరూ. రాజేష్ ఖన్నా కూడా అది తన చివరి పుట్టినరోజు పండగ అవుతుందని తెలుసు. అయినా తన సహజ సిద్ధమైన హుషారుని మర్చిపోలేదు. శారీరకంగా మాత్రం విపరీతమైన మార్పు వచ్చేసింది. గుర్తుపట్టలేనంతగా మారిపోయాడు. ఎముకల గూడుకు చర్మం తొడిగినట్లయిపోయాడు. ఇంకా 2012 మొదట్లో పా చిత్ర దర్శకుడు, ప్రముఖ అడ్వర్టైజింగ్ దర్శకుడు బాల్కి ఒక ప్రతిపాదనతో వచ్చాడు రాజేష్ ఖన్నా దగ్గరికి. హ్యావెల్స్ అనే బ్రాండ్ ఫ్యాన్ల వ్యాపార ప్రకటనలో నటించమని అడిగాడు. రాజేష్ ఖన్నా ఎప్పుడూ ఎక్కువగా వ్యాపార ప్రకటనల్లో నటించడానికి ఇష్టపడేవాడు కాదు. ఇప్పుడేమో అనారోగ్యంతో, తీవ్రమైన క్యాన్సర్ వ్యాధితో ఏ క్షణంలో ఏమవుతుందో తెలియని స్థితిలో ఉన్నాడు. అయినా బాల్కీ ప్రతిపాదనకు అంగీకరించాడు. ఆ ప్రకటనల్లో పంచ్ లైన్ ఏమిటంటే, నా ఫ్యాన్స్ నన్నెప్పుడూ వదలరు అని. ఫ్యాన్ అంటే అభిమానని, గాలిపంక అని రెండర్థాలు వచ్చేలాగా రాసుకున్నాడు బాల్కీ. ఆ యాడ్ ఫిలిం షూటింగ్ బెంగుళూరు స్టేడియంలో తీయాలనుకున్నారు. ఆ స్టేడియంలోనే అప్పటికి 40 సంవత్సరాల క్రిందట అందాజ్ సినిమా విడుదలైన కొద్ది రోజులకి కర్ణాటక ప్రభుత్వ లాటరీ తీయడానికి వెళ్లాడు రాజేష్ ఖన్నా. ఆ రోజుల్లో అంటే 1970లో ఆ స్టేడియంలో కిక్కిరిసిన అభిమానుల్ని చూసి కన్నీళ్ల పర్యంతమయ్యాడు రాజేష్ ఖన్నా. అది ఆయన సినీ జీవితపు తొలి రోజుల్లో. ఇప్పుడు మళ్లీ అక్కడికే షూటింగ్ అనేసరికి ఒక్కసారి గతంలోకి జారిపోయాయి రాజేష్ ఖన్నా ఆలోచనలు. ఆయన అనారోగ్యం దృష్ట్యా బొంబాయి దాటి ప్రయాణించడం మంచిది కాదు అన్నారు డాక్టర్లు. అయినా కాని రాజేష్ ఖన్నా వినలేదు. ఏదేమైనా సరే మీ యాడ్ ఫిలిం షూటింగ్కి వస్తాను, ఫలానా రోజు ఏర్పాటు చేసుకోండి అని బాల్కీకి చెప్పాడు. ఆ తేదీకి కొద్ది రోజుల ముందే ఇంట్లో కాలు జారి ఒక ఎముక స్వల్పంగా చిట్లింది. ఆస్పత్రిలో చేర్చారు. 2 రోజులు అధిక మోతాదులో పెయిన్ కిల్లర్స్ తీసుకుని కొంచెం తేరుకున్నారు. అంతే. ఆసుపత్రి నుంచి సరాసరి ఎయిర్పోర్టుకెళ్లారు చక్రాల కుర్చీలోనే. సహాయ బృందంతో కలిసి బెంగుళూరెళ్లారు. మరొక 4-5 నెలల్లో తాను ఈ భూమ్మీద నుంచి నిష్క్రమించబోతున్నానని బహుశా ఆయనకు తెలిసే ఉంటుందేమో. మళ్లీ క్యారవాన్, మేకప్, టచ్అప్, షూటింగ్ వాతావరణం. చక్రాల కుర్చీలోనే షూటింగ్ స్పాట్కు వెళ్లి కొద్ది సెకండ్ల పాటు నిల్చుని తన సహజ సిద్ధమైన ఆరాధనలోని మేనరిజమ్స్తో మై ఫ్యాన్స్ కెన్ నెవర్ లీవ్ మీ అన్న సంభాషణ చెప్పారు. చూడ్డానికొచ్చిన అభిమానులు తమ అభిమాన నటుణ్ణి ఆ స్థితిలో చూసి బాధపడ్డారు. షూటింగ్ సవ్యంగా ముగించుకుని చక్రాల కుర్చీలోనే బొంబాయికి తిరిగొచ్చేశారు. 2012 ఏప్రిల్లో ఆ ప్రచార ప్రకటన విడుదలయింది. ఇప్పుడు కూడా అది యూట్యూబ్లో ఉందండి, మీరూ చూడొచ్చు. రాజేష్ ఖన్నా కెమెరా ముందు నిలబడిన చిట్ట చివరి దృశ్యం అది. బొంబాయికి తిరిగొచ్చిన దగ్గర్నుంచి క్యాన్సర్ వ్యాధి మరింత తీవ్రతరమైంది. తరచూ ఆసుపత్రికి వెళ్లాల్సొచ్చేది. అప్పుడే విడుదలైన వ్యాపార ప్రకటనలో రాజేష్ ఖన్నాని చూసిన అభిమానులు షాక్కి గురయ్యారు. ఆ ప్రకటన విడుదలయ్యాకే దేశమంతా తెలిసింది రాజేష్ ఖన్నా అనారోగ్యం గురించి. ఆసుపత్రిలో ఎక్కువ రోజులు ఉండడానికి ఇష్టపడేవాడు కాదు. ఏ కొంచెం పర్వాలేదనుకున్నా ఇంటికి వెళ్ళిపోదామనేవాడు. నా చివరి క్షణాలు ఆశీర్వాదులోనే గడపాలి అనేవాడు. మొదట్లో ఉన్నంత ధైర్యం చివరి రోజుల్లో లేదు. చాలా సమయం నిశ్శబ్దంగా ఉండేవాడు. 2012 జూన్ 16న రాజేష్ ఖన్నా మరింక లేడు అని పుకార్లొచ్చాయి. సామాజిక మాధ్యమాల్లో వార్త వైరల్ అయ్యింది. నిజానికి ఆ సమయానికి ఆయన ఆసుపత్రిలో బాగానే ఉన్నారు. తప్పు వార్తలు ప్రచారం చెయ్యొద్దని కుటుంబ సభ్యులు చెప్పాల్సొచ్చింది. 4 రోజుల తర్వాత ఆసుపత్రి నుంచి ఇంటికొచ్చారు. ఆయన వస్తున్నాడు అని తెలిసి మళ్లీ
పాత రోజుల్లాగా అభిమానులు కార్టర్ రోడ్డు పొడవునా బారులు తీరారు. 2012 జూన్ 20 అది. అక్షయ్ కుమార్ ప్రెస్ వాళ్లకి చెప్పారు, కాకాకి బాగానే ఉంది, ఎవరూ కంగారు పడాల్సిన పనిలేదు అని. అయినా కాని అభిమానులు రాజేష్ ఖన్నాని ఒక్కసారి చూడాలి అని పట్టుబట్టారు. 2012 జూన్ 21 ఆశీర్వాద్ బంగ్లాలోని బాల్కనీలో కొద్ది నిమిషాలు నిల్చోగలిగారు రాజేష్ ఖన్నా, బయట వేచి చూస్తున్న అభిమానుల కోసం. కొన్ని దశాబ్దాల క్రిందటి దృశ్యం మళ్లీ పునరావృతమైనట్లయింది. అయితే ఈసారి అభిమానుల కేరింతల స్థానంలో వాళ్ల మొహాల్లో విషాదం. ఎట్లాగైతేనేం తమ అభిమాన సూపర్ స్టార్ని కొద్ది క్షణాలైనా చూడగలిగాము అనుకున్నారు. తన 2 వేళ్లతో విక్టరీ సింబల్ వి చూపిస్తూ అభిమానులకు అభివాదం చేస్తూ లోపలికెళ్లిపోయారు రాజేష్ ఖన్నా. ఆ తర్వాత కూడా 2 రోజులకోసారి ఆసుపత్రికి వెళ్లడం, మళ్లీ వెనక్కి రావడం ఇలా జరిగింది. సుదీర్ఘ పోరాటం అనంతరం జులై 18, 2012 నీరసంగా ఎక్కడో నూతిలోనుంచి వచ్చినట్లుగా బలహీనమైన స్వరంతో రాజేష్ ఖన్నా చివరి మాటలు, టైమప్ హోగయా, ప్యాకప్. ఒక సూపర్ స్టార్ ఆకాశానికెగిసింది. రాజేష్ ఖన్నా కోట్లాది మంది అభిమానుల గుండెల్లో వందలాది పాత్రల రూపంలో చిరంజీవిగా మిగిలి భౌతికంగా అదృశ్యమయ్యారు. కుటుంబ సభ్యులందరూ, అంజు మహేంద్రు కూడా ఆయన చుట్టూతానే ఉన్నారు. ఆ మర్నాడు ఉదయం 10ంటికి అంతిమయాత్ర మొదలయింది. ప్రకృతి కూడా విలపిస్తోందేమో అన్నట్లుగా జోరున వర్షం. అయినా కాని వీధులన్నీ అభిమానులతో నిండిపోయాయి. సినీ ప్రముఖులంతా తరలివచ్చారు. అల్లుడు అక్షయ్ కుమార్ పక్కనుండగా మనవడు ఆరవ్ రాజేష్ ఖన్నా చితికి నిప్పంటించాడు. కొద్ది క్షణాల్లో సూపర్ స్టార్ పిడికెడు బూడిదగా మిగిలాడు. ఇప్పుడు ఒక ఇంటర్వ్యూలో మీ సమాధి మీద ఏం రాయాలని కోరుకుంటారు అని ఒక విలేఖరి అడిగిన ప్రశ్నకు రాజేష్ ఖన్నా చెప్పిన సమాధానం, డైడ్ వితౌట్ రిగ్రెట్స్, ప్లేడ్ హిజ్ ఇన్నింగ్స్ వెల్ అని. నిజంగానే రాజాగానే సినీరంగ ప్రవేశం చేశాడు, రాజాగానే జీవించాడు, తన షరతులకు లోబడే జీవితాన్ని నిర్వచించుకున్నాడు, ఎవరికీ ఎప్పుడూ లొంగలేదు. తాను అనుకున్నట్లు రాజు అన్నవాడు రాజ్యంలో ఉన్నా ప్రవాసంలో ఉన్నా ఎప్పుడూ రాజే అని. అదే తను అని నిరూపించాడు. జీవితంలో జరిగిన పొరపాట్లన్నిటికీ చివరి దశలో పశ్చాత్తాపం వ్యక్తం చేశాడు. బహుశా మనసులోని ఆనంద విషాదాల్ని తనవారితోనో ఎవరితోనైనా పంచుకుంటే జీవితంలో అన్ని వైరుధ్యాలను ఎదుర్కోవాల్సొచ్చేది కాదేమో. కాని ఎవరి జీవితాన్ని బయటనుంచి మనం వ్యాఖ్యానించడం సమంజసం కాదు కదండి. రాజేష్ ఖన్నా 24 ఏళ్లకి సినీరంగ ప్రవేశం చేశాడు. 28 ఏళ్లకి సూపర్ స్టార్ అయ్యాడు. మరో 5 ఏళ్ల తర్వాత పరాజయాలు వెంటాడిన మొదటి 4-5 సంవత్సరాల్లోని సినిమాలతోనే ప్రేక్షకుల జ్ఞాపకాల్లో మిగిలిపోయాడు. ఇప్పటి తరం కూడా ఆయన పరాజయం చిత్రాల గురించి కాకుండా ఘన విజయం సాధించిన చిత్రాల గురించే ఎక్కువ మాట్లాడుకుంటారు. అలాగే ఆయన్ని గుర్తుపెట్టుకుంటారు. ఆయన మరణించాక అనిత అద్వానీ అనే మహిళ చివరి సంవత్సరాల్లో తాను రాజేష్ ఖన్నాతో కలిసున్నానని, ఆయన ఆస్తిలో వాటా కావాలని వార్తల్లోకెక్కారు. కాని ఆ సంవత్సరాల్లో రాజేష్ ఖన్నాతో కలిసి ఆశీర్వాదులో నివసించిన మిత్రుడి కొడుకు హర్ష్ కూడా చెప్పారు, ఆమె ఎప్పుడూ ఆశీర్వాదులో నివసించలేదు అని. అప్పుడప్పుడు వస్తుండేది కాని కాకా ఎప్పుడూ ఆమెతో సన్నిహితంగా మెలిగినట్లు లేదు అని. రాజేష్ ఖన్నా కుటుంబ సభ్యులు కూడా ఆమె గురించి ఎలాంటి వ్యాఖ్యానం చెయ్యలేదు. రాజేష్ ఖన్నా చివరి రోజుల్లో కూడా ఎవరి వద్ద ఆమె గురించి ప్రస్తావించలేదు అని సన్నిహితుల కథనం. ఇంకా హాతీ మేరే సాథీ సినిమా పారితోషికంతో తన 30 సంవత్సరాల వయసులో కొనుక్కుని 41 సంవత్సరాలు జీవించిన, ఎన్నో చారిత్రక ఘట్టాలకు వేదిక అయిన ఆశీర్వాద్ బంగ్లాని శశికిరణ్ శెట్టి అనే వ్యాపారవేత్త 90 కోట్లకు 2024లో కొనుగోలు చేశాడు అని పత్రికల్లో వార్తలొచ్చాయి. అవండి ఒరిజినల్ సూపర్ స్టార్ ఆఫ్ ఇండియన్ సినిమా రాజేష్ ఖన్నా గురించి నేను సేకరించి మీకు అందించగలిగినన్ని విశేషాలు. మరొకసారి నేను ఈ సమాచారాన్ని సేకరించిన పత్రికలకు, ఆయా వ్యాసకర్తలకు, రచయితలకు హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియచేసుకుంటున్నాను. ఆ జాబితా అంతా నేను మొట్టమొదటి కార్యక్రమంలో చెప్పానండి.
అలాగే ఆనంద్ సినిమాలో చివరి వాక్యాల్లాగా ఈ కార్యక్రమానికి చిట్ట చివరి వాక్యాలు అభిమానుల దృష్టిలో రాజేష్ ఖన్నా మారా నహీ, రాజేష్ ఖన్నా మర్తే నహీ. ఈ కార్యక్రమ పరంపరను ఇంతటితో ముగిస్తానండి. ఈ కార్యక్రమాలను ఆదరించి అభిమానిస్తున్న శ్రోతలందరకు హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియచేస్తున్నాను. మళ్లీ వారం మరొక మంచి కార్యక్రమంతో కలుసుకుందాం. అంతవరకు నవ్వుతూ ఉండండి. మీ నవ్వులు 10 మందికి పంచండి. ప్రస్తుతానికి మీ వద్ద సెలవు తీసుకుంటోంది సదా మీ ఆదరాభిమానాలను కోరుకునే మీ కిరణ్ ప్రభ.